అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణబేరి సామాన్యుల న్యూస్ ఛానల్. సంచలనం సృష్టించిన తౌషిక్ అనుమానాస్పద మృతి కేసులో డిఈఓ వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. జిల్లా కలెక్టర్ 3-మెన్ కమిటీ వేయకముందే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఫిబ్రవరి 14న తౌషిక్ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో అనుమానాస్పద స్థితిలో మరణిస్తే 15న తౌషిక్ మృతదేహానికి పోస్ట్ మార్టం జరిగింది. 16న తమకు న్యాయం చేయాలని తౌషిక్ తల్లిదండ్రులు ఒంగోలు కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. ఆ రోజు తౌషిక్ తల్లిదండ్రులు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిని, డిఆర్ఓ ఓబులేస్ను, అలాగే డిఓ రేణుకతోనూ మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ ఓబులేసులు బాధితులకు చట్టం పట్ల నమ్మకం కలిగించారు, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీరిద్దరు హామీ పట్ల బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే డిఓ ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. రమణారెడ్డి చాలా మంచోడు, 40 సంవత్సరాల నుంచి ఆయన స్కూల్ నడుపుతున్నాడు. మీరు ఇలా మాట్లాడటం బాగోలేదు. మీరు కావాలనుకుంటే మీరు కట్టిన ఫీజు వెనక్కి ఇప్పిస్తాను, సెటిల్ చేసుకోండి అని చెప్పి డిఈఓ మాట్లాడటం అక్కడ చూసేవారిని ఆశ్చర్యపరిచింది. డిఈఓ స్థాయిలో ఉండి ఒక విద్యార్థి మరణిస్తే ఇలానైనా డిఈఓ మాట్లాడాల్సింది అని బాధితులు నివ్వెరపోయారు. ఈ ఘటన సాక్షాత్తు డిఈఓ కార్యాలయంలో జరిగింది. అప్పటికి జిల్లా కలెక్టర్ ఇంకా 3-మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. జిల్లా కలెక్టర్ ఫిబ్రవరి 16న 3-మెన్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రొసీడింగ్ ఇచ్చారు. ఈ కమిటీలో పీడీ, ఐసీడీఎస్, డిఈఓ, తహసీల్దార్ సింగరాయకొండ సభ్యులు. 3-మెన్ కమిటీ 4 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. జిల్లా కలెక్టర్ 3-మెన్ కమిటీకి కేవలం 4 రోజుల్లో గడువు ఇచ్చారు. 17, 18, 19, 20 ఈ 4 రోజుల్లో 3-మెన్ కమిటీ తౌషిక్ మరణానికి సంబంధించినటువంటి ఇతర అంశాలకు సంబంధించి విచారణ జరిపి కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. 3-మెన్ కమిటీ విచారణ 20వ తేదీ మొదలైంది. అంటే మొదటి 3 రోజులు ఎలాంటి విచారణ జరగలేదు. మొదటి 3 రోజులు విచారణ జరగకపోవడానికి కారణం ముమ్మాటికి డిఈఓనే. డిఈఓ ఉద్దేశపూర్వకంగా చేసిన జాప్యం కారణంగా చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యం సమగ్ర రికార్డుల్ని కమిటీ ముందు ఉంచలేదు. డిఈఓ ఉద్దేశపూర్వకంగా చేసిన జాప్యం వలన చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యానికి మేలు జరిగింది. ఎందుకంటే 3-మెన్ కమిటీ సింగరాయకొండ వచ్చినప్పుడు అక్కడ 300 పైగా బెడ్లను గుర్తించింది. ఈ 300 మంది విద్యార్థులకు సంబంధించిన డేటా అయితే డిఈఓ దగ్గర లేదు. ఎందుకంటే చైతన్య యాజమాన్యం ఇవ్వలేదు. ఈ 300 మంది విద్యార్థులు ఎవరు అంటే ఇతర ప్రాంతాలకు, ఇతర పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం కోసమే డిఈఓ చేసిన జాప్యం చైతన్య యాజమాన్యానికి ఉపయోగపడింది. నిజానికి 17వ తారీఖు 3-మెన్ కమిటీ సింగరాయకొండ వస్తుందని సమాచారం ఉంది. అయితే 3-మెన్ కమిటీ 17వ తారీఖు సింగరాయకొండ రాల. దీంతో స్థానిక ప్రజాకాంక్ష రిపోర్టర్ డిఈఓతో మాట్లాడారు. 3-మెన్ కమిటీ రాకపోవడం గురించి ప్రశ్నించారు. డిఈఓ చెప్పిన సమాధానం ఏమిటంటే తనకు 3-మెన్ కమిటీ వేసిన సంగతే తెలియదని, మీ దగ్గర ప్రొసీడింగ్ ఉంటే నాకు పంపండి, నేను చూస్తాను అని. దీంతో ఆ ప్రజాకాంక్ష రిపోర్టర్ నేరుగా జిల్లా కలెక్టర్కే ఫోన్ చేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్ తాను డిఆర్ఓతో మాట్లాడతానని, మీరు కూడా డిఆర్ఓతో మాట్లాడాలని చెప్పారు. డిఓతో మాట్లాడారు. వెంటనే డిఓ జర్నలిస్ట్ రవికుమార్కు కాల్ బ్యాక్ చేశారు. తాను 18న సింగరాయకొండ వస్తున్నానని చెప్పారు. కానీ రాలేదు. 18 రాలేదు, 19 రాలేదు, 20 కూడా రాలేదు. 20 కనిగిరి వెళ్లారు. నిజానికి తౌషిక్ మరణించిన సింగరాయకొండకు వచ్చి ఈ రికార్డు స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తాను నేరుగా రాకపోయినా డిప్యూటీ ఈఓనో, ఎంఈఓనో పంపించి ఆ రికార్డు స్వాధీనం చేసుకొని కమిటీ ముందుంచితే కమిటీ దాన్ని విశ్లేషించుకొని సమగ్రంగా విచారణ చేసే అవకాశం అయితే ఉండేది. ఆ అవకాశాన్ని డిఈఓ తీసుకోలేదు. 3-మెన్ కమిటీ మొదటగా కనిగిరి వెళ్ళింది. 20వ తేదీ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటే అదే 20వ తేదీ 3-మెన్ కమిటీ కనిగిరి వెళ్ళింది. ప్రగతి విద్యాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రికార్డులు పరిశీలించింది. ఎందుకంటే చైతన్య నవోదయలో మరణించిన తౌషిక్ కనిగిరి ప్రగతి విద్యాలయ స్టూడెంట్. ప్రగతి స్కూల్లో రికార్డులు పరిశీలించారు. 14వ తారీఖు తౌషిక్ మరణిస్తే 20వ తేదీ కూడా తౌషిక్ ఆన్లైన్లో అటెండెన్స్ వేసున్నారు. ఈ నిర్లక్ష్యాన్ని డిఈఓ గుర్తించారు. ఇతర కమిటీ సభ్యులు కూడా గుర్తించారు. అయితే ఇక్కడ బాధితుల విమర్శ ఏమిటంటే తౌషిక్ మరణించిన చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్కు ముందుగా వెళ్లకుండా కనిగిరి రావటం, కనిగిరి వచ్చి కూడా బాధితుల్ని కేసు రాజీ పడాలని ఒత్తిడి చేయటమే అభ్యంతరకరంగా ఉంది. కనిగిరిలో కూడా డిఈఓ రమణారెడ్డి భజన మానలేదు. కనిగిరి ఎంఈఓ ఆఫీసులో 3-మెన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి తౌషిక్ తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా హాజరయ్యారు. వారందరి సమక్షంలో రమణారెడ్డి చాలా మంచోడు అని చెప్పి డిఈఓ మాట్లాడటం వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు తౌషిక్ తల్లి మౌలాబి అభ్యంతరం చెప్పారు. ఈ కమిటీలో మరో సభ్యులైన సింగరాయకొండ తహసీల్దార్ కూడా డిఈఓను సున్నితంగా వారించారు. డిఈఓ
రేణుక రమణారెడ్డి భజన మాత్రం మానలేదు. తౌషిక్ మరణంతో తౌషిక్ తల్లిదండ్రులు తమ బిడ్డను కోల్పోయారు. కానీ తౌషిక్ మరణంతో విద్యాశాఖలో జరుగుతున్న దశాబ్దాలుగా జరుగుతున్న అవినీతి వెలుగు చూసింది. 3 మెన్ కమిటీ విచారణ పూర్తి కాకముందే రమణారెడ్డి మంచోడని డిఈఓ ఎలా చెప్తారు? ఇది తప్పు కదా. 2008లో రమణారెడ్డి ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో రిమాండ్ చేసిన విషయం, సస్పెండ్ అయిన విషయం ఈ డిఈఓ తెలీదా? 40 సంవత్సరాల నుంచి రమణారెడ్డి స్కూల్ నడుపుతున్నాడు అంటే 40 సంవత్సరాల నుంచి రమణారెడ్డి తప్పుడు పద్ధతుల్లోనే స్కూల్ నడిపాడు. ఈ విషయం ఆమె ఎందుకు చర్చించడం లేదు? రమణారెడ్డి 40 సంవత్సరాల నుంచి నడుపుతున్న స్కూల్లో అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, నిర్లక్ష్యం ఉంది. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు విద్యాశాఖ అధికారులు. ఇక్కడ నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి. ఎన్నాబత్తిని శిరీష అనే చైతన్య విద్యార్థిని ఆత్మహత్య కేసులో రమణారెడ్డి ఎందుకు రిమాండ్ చేశారు? రమణారెడ్డి భార్య కదా కరెస్పాండెంట్, రమణారెడ్డి భార్య కదా జైలుకు పోవాలి. ఒక ప్రభుత్వ టీచర్గా ఉంటూ ఒక ప్రైవేటు విద్యా సంస్థను ఏర్పాటు చేసి 40 సంవత్సరాల పాటు రమణారెడ్డి నడిపాడనే విషయం డిఓ కనిపించలేదా? చైతన్య కరెస్పాండెంట్ రమణారెడ్డి భార్య, రమణారెడ్డి భార్య ఒక నిరుద్యోగిగా ప్రైవేటు విద్యా సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు, ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది. అయితే 2008లో రమణారెడ్డి కదా జైలుకు పోయాడు, కరెస్పాండెంట్ పోలేదు కదా. ఇది డిఓ గమనించారా లేదా? అంటే ఈ విద్యా సంస్థ నిర్వహణలో రమణారెడ్డి జోక్యం ఉందనే కదా దీని అర్థం. మరి రమణారెడ్డి మంచోడు ఎలా అయ్యాడు? 11 సంవత్సరాల ఒక పసిబిడ్డ చనిపోతే డిఈఓగా ఉండి రాజీ పడండి అని ఒత్తిడి చేయటం, 85,000 రూపాయలు మీ ఫీజు వెనక్కిస్తాము, మీరు కేసు సెటిల్ చేసుకోండి అని చెప్పటం, ఇది డిఈఓ స్థాయికి తగిన మాటేనా? తౌషిక్ మరణించి 48 గంటలు కూడా కాకముందే, తౌషిక్ ఎలా చనిపోయాడో ఆ తల్లిదండ్రులకు తెలియకముందే రమణారెడ్డి చాలా మంచోడు, మీరే రమణారెడ్డి మీద నిందలు వేస్తున్నారు, మీరు ఇలా మాట్లాడటం తగదు, మీరు కట్టిన ఫీజు వెనక్కి ఇప్పిస్తాను, కేసు సెటిల్ చేసుకోండి, ఎవరు చెప్తారు ఇలా? మరణించింది విద్యార్థి. ఒక డిఈఓగా నైతిక బాధ్యత ఉన్న వ్యక్తి అయితే ఇలా మాట్లాడతారా? 20వ తారీఖు ఇవ్వాల్సిన 3 మెన్ కమిటీ రిపోర్టు ఇంతవరకు కలెక్టరేట్కి చేరలేదు. మీ గడువు అయిపోయింది కదా, రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదని ఆ కలెక్టరేట్ అధికారులు కూడా ఈ 3 మెన్ కమిటీని అడగటం లేదు. అందుకనే బాధితులకు సిస్టమ్ మీద నమ్మకం లేకుండా పోతుంది. ఈరోజు ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు మాట్లాడుతున్నాయి? ఆ అధికారిని సస్పెండ్ చేయండి, ఈ అధికారిని సస్పెండ్ చేయండి, రిమూవ్ చేయండి వాళ్ళందరినీ సర్వీసుల నుంచి అని చెప్పేసి ఎందుకు అనగలుగుతున్నారు అని చెప్పండి. ఇదిగో ఇందుకే, ఇలాంటి చర్యల వల్లనే అనగలుగుతున్నారు. డిఈఓ రేణుక ఒక మహిళా అధికారిని. డిఈఓ స్థాయిలో ఆమె బాధితుల పట్ల ప్రవర్తించిన తీరు అభ్యంతరంగా ఉన్న, మనసుకు బాధ కలిగిస్తున్న, చాలా బ్యాలెన్స్గా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు అందరూ. బాధితులు కూడా ఎక్కడా సంయమనం కోల్పోలేదు. డిఈఓ మాట్లాడిన మాటలకు బాధితులు సంయమనం కోల్పోయి డిఈఓని ఒక మాటన్న పరుషంగా మాట్లాడి ఉంటే ఈ టీచర్లు, ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మరి డిఈఓ ఎలా మాట్లాడగలిగారు? డిఈఓ మాట్లాడొచ్చునా? అంటే వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టా, వాళ్ళు పేదవాళ్ళు కాబట్టా ఏదైనా మాట్లాడతారా? వాళ్ళకి రేటు కట్టేస్తారా? 11 సంవత్సరాల పిల్లోడికి చనిపోతే 85,000 రూపాయలు ఇస్తాము, మీరు రాజీ పరండి అని చెప్తారా? ఇది న్యాయమేనా? దీన్ని ఎవరు ప్రశ్నించరా? ఎవరికి బాధ్యత లేదా దీని మీద? తౌషిక్ మరణించింది కొండేపు నియోజకవర్గంలో. కొండేపు నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఈ రాష్ట్ర మంత్రి. అటువంటి నియోజకవర్గంలో అధికారులు ప్రజల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి? మరి కలెక్టర్ ఎలా స్పందిస్తారో, ప్రభుత్వం ఎలా స్పందిస్తారో చూడాలి. కలెక్టర్ ఇచ్చిన గడువు పూర్తయి 10 రోజులు అవుతోంది. ఇంతవరకు 3 మెన్ కమిటీ రిపోర్టు కలెక్టరేట్కి సబ్మిట్ చేయలేదు. రిపోర్ట్ ఎందుకు రాలేదు అని కలెక్టరేట్ అడగడం లేదు. కలెక్టర్ గారు వేసిన 3 మెన్ కమిటీలో మరణ కారణం కాదుగా చెప్పాల్సింది, మరణానికి దారితీసిన పరిస్థితులను గుర్తించడం. అలాగే ఈ మరణానికి దారితీసిన పరిస్థితుల్లో ఏమైనా లోపాలు, అక్రమాలు, అవినీతి ఏదన్నా ఉంటే వాటిని ప్రభుత్వానికి తెలియపరచడం. కలెక్టర్ ఏ ఉద్దేశంతో అయితే 3 మెన్ కమిటీ వేశారో ఆ ఉద్దేశం అయితే నెరవేరలేదు. 16వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశాను మేడం. చేస్తే సార్ వాళ్ళు వచ్చి లోపలికి రండి మాట్లాడదామంటే జేసీ మేడం దగ్గరికి తీసుకెళ్లారు మమ్మల్ని. జేసీ మేడం మాకు బాగా చెప్పారు. సార్ డిఎస్పీ సార్ని, వేరే సార్ వాళ్ళని కూడా పిలిపించి, ఎస్ఐ సార్ వాళ్ళు పిలిపించి ఇంకా ఎందుకు చేయలేదు, తొందర చేయండి అంటే రేపు పొద్దున తెలియదు
వాళ్ళని పిలిపించి అడిగితే రేపు పొద్దున్న కాదు మేడం, రేపు సాయంత్రంలోపు మొత్తం అయిపోయింది, క్లియర్ చేసేస్తాం మేడం వాళ్ళది అన్నారు. మాకు వాళ్ళ మాటలు బాగా బాగా అనిపించి కరెక్ట్ చేస్తారనిపించింది. జేసీ మేడం కరెక్ట్గా మాట్లాడారు. తర్వాత కిందికి మేము బయటికి రాగానే ఎవరో సార్ వచ్చి డిఓ మేడంని కూడా కలవండి, వాళ్ళకు కూడా ఒక అర్జీ ఇవ్వండి మీరు అంటే, వాళ్ళకు కూడా అర్జీ ఇవ్వడానికని మేము డిఓ మేడం రేణుక మేడం దగ్గరికి లోపలికి రూమ్లోకి వెళ్ళాము. నేను, మా ఆయన, మా బావ ముగ్గురు వెళ్ళాము. ముగ్గురు వెళ్తే మేము వెళ్ళి కూర్చొని, మేడం నేను తౌషిక్ వాళ్ళ అమ్మని నాన్నని అని అడిగితే, ఓ మీరా, రవణారెడ్డి సార్ వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళ మీద ఏది ఎందుకు మీరు అలా చెప్తారు, వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు 40 సంవత్సరాల నుంచి స్కూల్ నడుపుతున్నారు, మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడమాకండి అని మమ్మల్ని అన్నారు. మేముండి అదేంది మేడం, మా బాబు మేడం వాళ్ళ మీద ఎంత నమ్మకంతో మా బాబుని అక్కడ వదిలిపెట్టాము, వాళ్ళు మమ్మల్ని ఇలానా చేసేది మేడం అని అంటే, మీకు కావాలంటే ఈ సంవత్సరం ఫీజుతో సహా మొత్తం సెటిల్మెంట్ చేస్తాము, అలా చెప్పమాకండి మీరు అని మమ్మల్ని అంటే నేనుండి నాకు ఆమె మేడం ఏం అనలేక మాది మేమే అరుచుకొని బయటకు వచ్చేసాము. మమ్మల్ని కలవడానికి 3 మెన్ కమిటీ వాళ్ళు వచ్చారు. ఎంఈఓ ఆఫీస్లో మీటింగ్ పెట్టారు, మమ్మల్ని రమ్మంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రేణుక మేడం అందరు మాట్లాడుతూ ఉన్నారు, మా వాళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు. అక్కడ కూడా రవణరెడ్డి సార్ చాలా మంచోరంట కదా అంటే, నేను అప్పుడే వెంటనే అన్నాను, ఏం మేడం మాటికి వాళ్ళు మంచోళ్ళు అంటున్నారు, ఇక్కడ చచ్చిపోయింది మా బాబు మేడం, మీరు మంచోళ్ళు ఎందుకు అంటున్నారు మేడం అంటే, పక్కన ఎంఆర్ఓ సార్ అంటే, ఎందుకు మీరు మాటికి వాళ్ళని మంచోళ్ళు అంటున్నారు, వాళ్ళు ఏం చెప్పా అది వినండి అంతే, మీరు మంచోళ్ళని అనమాకండి అని ఎంఆర్ఓ సార్ చెప్పారు. సింగరాయకొండ ఎంఆర్ఓ సార్ అంటే, అలా కాదులే సార్ వాళ్ళు మంచోళ్ళని అంటున్నారు అందరూ, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే, నేనుండి మా బాబు మేడం చచ్చిపోయింది, మాకుండి ఇది బాధ అని నేనంటే, నాకు తెలియదులే మేడం, నేను వచ్చి 1 నెల కదా అవుతుంది, నేను విన్న కాడల్లో వాళ్ళు మంచోళ్ళు అంటున్నారు, అందుకోసం నేను అట్లా అంటున్నాను అని మళ్ళీ మాట మార్చేశారు.